నా బడ్జెట్ నుంచి ఇచ్చాను, ఇన్ఛార్జ్ మంత్రి తరఫు నుంచి మంగళాటు కూడా ఇచ్చాను, మరి ఈసాం బజార్ కూడా ఇచ్చాను, 3 పోలీస్ స్టేషన్లకు ఇచ్చాను. ఇంకా బేగం బజార్ పోలీస్ స్టేషన్కు, తర్వాత హబీబ్ నగర్కు, ఇక్కడ షాయినాథ్గంజ్లో కొంత తక్కువ పడ్డది అంటున్నారు. అవి బడ్జెట్ చూసి కొంత అలాట్మెంట్ చేస్తాం, వాళ్ళకి తప్పకుండా సాయం చేస్తాం. ఈ సీసీ కెమెరాల వల్ల హైదరాబాద్లో గుండాయిజం, రౌడీయిజం, ఈ చైన్ స్నాకింగ్ ఇవన్నీ కూడా బంద్ అయినాయి. చాలా ముఖ్య పాత్ర వహిస్తున్నాయి సీసీ కెమెరాలు. కాబట్టి వీటిని ఎంకరేజ్ చేయాలా. బస్తీ వాళ్ళు కూడా మీరు కొంత ఫండ్ వసూలు చేసి మీరు కూడా కొన్ని బస్తీల సీసీ కెమెరాలు పెట్టుకోవాలని బస్తీ వ్యాపారస్తులను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు కూడా సాయం చేయండి. ప్రభుత్వం తరఫు నుంచి అయితే 10,000 సీసీ కెమెరాలు హైదరాబాద్లో పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. బడ్జెట్ కూడా శాంక్షన్ అయింది. మూలకు హైదరాబాద్లో మొత్తం హైదరాబాద్, సికింద్రాబాద్లో, గ్రేటర్ హైదరాబాద్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఈ రౌడీజం, గుండాయిజం, ఈ అన్నింటినీ అరాచకాలన్నింటినీ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అది కాకుండా బేగం బజార్లో ఒక వ్యక్తిని ప్లాస్టిక్ ఓనర్ కొడుకును కిడ్నాప్ చేసి తీసుకుపోయారు. సికింద్రాబాద్ తీసుకుపోతే 60 సీసీ కెమెరాలల్లో ఆ పిల్లగాడు దొరికాడు. తర్వాత వాడిని పట్టుకొచ్చారు. వాళ్ళు ఒరిస్సాకు పోతే వాళ్ళని తీసుకొచ్చి 24 అవర్స్లో కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ మంచిగా పనిచేస్తున్నది. చాలా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నారు, బాగా పనిచేస్తున్నారు. తెలంగాణ పోలీస్ అంటే నెంబర్ 1 పనిచేస్తుందని చెప్పని అందరూ కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా, సెంట్రల్ హోమ్ మినిస్టర్ కూడా అభినందిస్తున్నాడు. కాబట్టి ఇంకా మంచిగా పనిచేయాలని, పబ్లిక్ తోటి మంచి సంబంధాలు పెట్టుకొని చేయాలని మనందరినీ రిక్వెస్ట్ చేస్తూ, ఈ సీసీ కెమెరాల వల్ల మంచి ఫలితాలు ఉన్నాయి. దీన్ని ఎంకరేజ్ చేస్తాం.